శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జూన్ నెలలో మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ప్రథమార్థం అంతా కూడా మీకు చాలా బాగుంటుందండి. ఈ యొక్క ప్రథమార్థంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో వారి యొక్క పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం అంతా కూడా చాలా బాగుంటుంది. ఖర్చు కూడా కొంచెం అధికంగానే కనిపిస్తుంది ఈ నెలలో. మరి కాకపోతే ఈ యొక్క ఖర్చు అనేది అధికంగా అనేది మాస ద్వితీయార్థం నుంచి మొదలవుతుందండి. మరి బయట వ్యక్తులతో మాస ద్వితీయార్థంలో కొంచెం గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. నా స్థలాలు కానీ, ఇల్లు కానీ అమ్మేటప్పుడు, కొనేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. సంతాన రీత్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కోర్టు రీత్యా ఈ నెలలో మీకు మంచి అనుకూలమైన తీర్పు వస్తుంది. అదేవిధంగా గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం అనేది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ఈ నెలలో మీరు మీ యొక్క వ్యాపారం అనేది కూడా మరి ప్రథమార్థం అంతా కూడా చాలా లాభదాయకంగా నడుస్తుంది. ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆ యొక్క లాభాలనేవి ఆర్జించడం కూడా చాలా కష్టతరంగా ఉంటుందండి. ఇక జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు. మీ కింది స్థాయి అధికారుల సహాయ సహకారాలు ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీ పై స్థాయి అధికారులు మందడం పొందడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో తిరిగి ఒకసారి వారితో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే ఆ యొక్క పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచే రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల చాలా బాగుందండి. అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ధనుస్సు రాశి వారికి ఈ యొక్క మరి జూన్ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మరి బయట వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. మాట పెరిగి బయట వ్యక్తులతో గొడవలు, అదేవిధంగా నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసి శనివారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి. శనివారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యి దీపాలు 11 ఆవు నెయ్యి దీపాలు వెలిగించి మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా మంచి జరగాలని చెప్పేసి ఆ యొక్క స్వామివారికి 41 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామివారికి మరి ఆకుపూజ కానీ, అర్చన కానీ, లేదా సింధూర అర్చన కానీ చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.